ఎగ్స్ కర్రీకని నేను ప్రిపేర్ చేశానండి. ఒక 6 గుడ్లు అయితే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇలా పోపు వేసుకున్నాను, ఎందుకంటే వెల్లుల్లిపాయ, కరివేపాకు ఆ ఫ్లేవర్తో ఉల్లిపాయలు బాగా వేగినప్పుడు చక్కగా కమ్మన వాసన వస్తుందండి కర్రీ. మనం ఏదైతే కూర వండాలనుకుంటున్నామో ఆ పాత్ర మందంగా ఉండాలండి. ఇప్పుడు మందపాటి గిన్నెలు వస్తున్నాయి కదా, అవి కొనుక్కోవాలి. తేలికి గిన్నెలు అయితే కూర టేస్ట్ ఉండదండి, మాడిపోతూ ఉంటుంది. అందుకనే మనం ఉల్లిపాయలు బ్రౌన్గా వచ్చాక ఇలా టమాటాలు వేసుకోవాలి. ఆ టమాటాల్లోనే ఉప్పు వేసుకోవాలండి. అప్పుడు కొంచెం వాటర్ యాడ్ అవుతుంది కదా, ఆ వాటర్తోనే కర్రీ అంతా మెత్తగా గ్రేవీగా ఉడుకుతుంది. ఈ గుడ్లు అయితే మనం ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి చాకుతో. ఇలా లో ఫ్లేమ్లో మనం ఉడికించుకుంటే, పసుపు వేసుకున్నాను, కొంచెం కారం వేసుకున్నాను. ఏదైనా కర్రీ నిదానంగా చేసుకోవాలండి. కొత్తిమీర, కొద్దిగా మసాలా చూపించాను కదా, వెల్లుల్లిపాయ, చిన్న కొబ్బరి ముక్క, కొంచెం ధనియాలు, ఒక చెక్క, 2 లవంగాయలు వేసుకున్నాను. కొద్దిగా మసాలా యాడ్ చేసి ఇలా గుడ్లు వేసేసుకోవాలండి. అంతే, చాలా ఈజీగా గుడ్లు కూర రెడీ అయిపోయింది. ఓకేనండి, బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్